శోభా శెట్టి ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికి, ఫ్యాన్స్ కి అందరికి హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ నాకు బయట ఫ్రెండ్, కానీ ఇంత క్లోజ్ అయితే కాదు. ఫస్ట్ నీకు నేను జెన్యున్ గా చెప్తున్నాను కదా, జనరల్ పబ్లిక్ ఆడియన్స్ వచ్చి నాతో మాట్లాడడం తెలుసా, మీకు ఒక జెన్యున్ పర్సన్ లోపల సపోర్ట్ చేసిండేది ఒక బ్యాక్ లో ఒక్క మాట కూడా అనుకున్నా అంటే శోభ. ఫినాలే గుర్తొచ్చింది. రెండు చేతులు ఇట్లా ఉన్నాయి, నీ చెయ్యి పైకి లేగలేదు. ఆ నిమిషంలో, ఆ క్షణంలో వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? లవ్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ నేను అమర్దీప్ని ఈరోజు మీట్ అవ్వబోతున్నాను అనమాట. సో అందరూ, ప్రతి ఒక్కరు నా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మీరు అందరూ అడుగుతున్నారు, ఎందుకు అమర్ని మీరు ఇంకా కలవలేదు, అమర్తో వీడియో చేయండి అని అంటున్నారు. కాబట్టి మీ అందరి కోసం ఈరోజు నేను అమర్ని మీట్ చేసి ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో ఏంటి స్పెషల్ అంటే, నేను అమర్ ఒక షోకి వెళ్తున్నాం అనమాట, గెస్ట్గా వెళ్తున్నాము. అది నైటే కన్ఫర్మ్ అయింది, ఇద్దరు వెళ్తున్నాము అనేసి. సో కాబట్టి సడన్గా నేను కూడా ప్లాన్ చేశాను, మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అమర్ని మీట్ చేసి, కొన్ని కమెంట్స్లు కూడా పెట్టారు మీరు, అమర్కి ఆ క్వశ్చన్ అడగండి, ఈ క్వశ్చన్ అడగండి అనేసి. మీ అందరూ చెప్పిన క్వశ్చన్స్ అన్ని అడిగేసి, అండ్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అమర్కి ఎలా అనిపించింది, అండ్ ఎక్స్పెషల్లీ నాది అమర్ది ఫ్రెండ్షిప్ మీ అందరూ చెప్తున్నారు కదా, సో మాకు చాలా బాగా నచ్చింది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేసి. ఇక్కడే నా ఛానల్లోనే కాదు, సోషల్ మీడియాలోనే కాదు, ఈవెన్ నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏ షోకి వెళ్ళినా, బయట ఎవరిని కలిసినా ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అమర్ కోసం మీరు తీసుకున్న స్టాండ్, ఫ్రెండ్షిప్ కోసం మీరు తీసుకున్న స్టాండ్ మాకు చాలా బాగా అనిపించింది అనేసి ప్రతి ఒక్కరూ చెప్పారు. సో ఈ విషయాలన్నీ నేను కూడా అమర్తో షేర్ చేసి, అమర్కి ఇలాంటి ఎవరైనా చెప్పారా, అండ్ మనం లోపల ఉన్నాము ఒకటి అండ్ బయట వేరేలాగా పోర్ట్రే అయిందా, వాడు నా ఫ్రెండ్షిప్ గురించి ఎలా ఫీల్ అయ్యాడు ఏంటి అనేది డెఫినెట్లీ ఇప్పుడు కలుస్తున్నాను కాబట్టి అమర్నే డైరెక్ట్గా అడిగేస్తాను అనమాట. సో మీ అందరూ అడిగారు కాబట్టి ఈరోజు ఈ వీడియోని అయితే చేయబోతున్నాను. నేను కూడా రెడీ అయ్యాను, ఇంకా కాసేపట్లో బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని కలిసి ఏంటి కథలు అనేసి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫైనల్లీ మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టు అమర్ని కలిసాను అనమాట. ఎస్, మీరు నాకైతే మెసేజ్ చేసి లిటరలీ నేను చాలా ఫీల్ అయ్యాను. బికాజ్ మీరు ఎప్పుడు అడగలేని ఒక వీడియోని అడిగారు, దట్టు బ్యాక్ టు బ్యాక్ అడిగారు. కాబట్టి ఫైనల్లీ మీ అందరి కోసం ఈ వీడియోని చేస్తున్నాను. సో మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా నా ఛానల్లో అమర్దీప్ ఎప్పుడు కలుస్తాడు అనేసి. ఎస్, ఇంకా దిస్ వెయిట్ ఈజ్ ఓవర్. ఎస్, రావచ్చు. హాయ్, వచ్చేసే. అరే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ. ఎలా ఉన్నారు, బాగున్నారా? అదే నువ్వు వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ డిసప్పాయింట్ అయిపోయారు అన్నమాట. నిన్నైతే వాళ్ళు ఎదురు చూడట్లేదు, చూస్తున్నారు కానీ బట్ అంత ఎదురు చూడట్లేదు అనుకో. బట్ అఫ్ కోర్స్ అమర్దీప్ నేను ఉంటే తేజ మా ఎంట అయితే పడుతూ ఉంటారు కదా, మీ అందరికీ తెలుసు. సో ఇందాకే చెప్పినట్టు ఈ రోజు అనుకోకుండా అమర్ని కలిసాను. సో ఇంకా ఎక్కువ అయితే వెయిట్ చేయించాను. అనుకోకుండా కలిసిందండి, అనుకుంటే కలిసేది కాదు, అర్థమైపోయింది. 100%. ఒక స్పెషల్ ఎంట్రీతో మా అమర్ని వెల్కమ్ చేద్దాం. ఏమంటా? బ్లాస్ట్ ఎవరు పెట్టలేమా? వద్దురా, మా జనాలే ఒక మంచి టైటిల్ ఇచ్చారు మా అమర్కి, ఏంటి మాస్ మహారాజా. సో వెల్కమ్ చేద్దాం మాస్ మహారాజా. సో మాస్ మహారాజా అంటే అంత మాత్రం ఉంటది అనమాట. అమర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హాయ్ చెప్పు, నా ఛానల్ చూస్తున్న అందరికి, శోభా శెట్టి ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికి, ఫ్యాన్స్ కి అందరికి హాయ్. సో చాలా లేట్ గా కలిసాము, కానీ ఎంత లేట్ గా అయినా సరే లేటెస్ట్ గానే ఉంటాం కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చామమ్మా, కవర్ చేసేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉంది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఈ ఒక్క వీడియో కోసం నేను ఇంత కమెంట్స్ ఎక్కడ నేను చూడలేదు. అమర్దీప్ తో వీడియో ఎస్ రా, నువ్వేం పెట్టావు కామెంట్ లో? నేను అయ్యా ఇది చూసి నన్ను వేసుకోకుండా, నా నోటి తోలయ్యా ఇవన్నీ నన్ను వేసుకోకుండా చేస్తూనే ఉంటాడు. మేమైతే అసలు పట్టించుకోమన్నమాట. ఎస్, లోపల అమర్ అండ్ నేను ఎలా అయితే ఉన్నామో బయట కూడా అలాగే ఉన్నాము. అండ్ ఈ మధ్యలో మీకు చాలా చాలా క్లారిటీ అయితే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ నాకు బయట ఫ్రెండ్, కానీ ఇంత క్లోజ్ అయితే కాదు. అమర్ నువ్వేమంటావు? స్టార్టింగ్ ఫ్రెండ్స్ మేము అంత క్లోజ్ లేదు కాబట్టి
ఎస్ కానీ ఇప్పుడు బాగా బాండింగ్ కానీ ఆ తర్వాత చాలా గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఎస్ అండ్ వేరే నామినేషన్ లో గానీ అక్కడ గానీ ఇక్కడ గానీ వీళ్ళందరూ మాట్లాడుకొని వచ్చారు, మాట్లాడారు, అలా ఇలా గ్రూపిజం చేశారని మీరు అనుకున్నారు. నిజంగా చెప్తున్నాను, లోపలికి వచ్చిన తర్వాతనే నాకు అమర్ అంతా కనెక్ట్ అయ్యాడు. అది కూడా ఎస్పెషల్లీ నన్ను క్యాప్టెన్ చేసినప్పటి నుంచి వాడి మీద నాకు ఇంకా రెస్పెక్ట్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇది ఫస్ట్ క్లారిటీ. టాపిక్ వచ్చింది కాబట్టి కెప్టెన్ దీనికి క్లారిటీ మరీ మరీ అడుగుతాను. అరే చెప్పరా, నువ్వు నా కోసం నన్ను క్యాప్టెన్ చేసావా లేదా వీడు చెప్పడం వల్ల నన్ను క్యాప్టెన్ చేసావా? ఆ రోజు నాగార్జున సార్ ఆ రోజే చెప్పేసారు, నేను నీకు ఆడాలని డిసైడ్ అయ్యి నించున్నాను, వచ్చి ఆడమంటే సరే రే ఆడతాను ఆగరా అన్న. లోపలికి వచ్చిన తర్వాత వీడియో ప్రియాంక నువ్వు తేజాకి ఆడు, నేను శోభాకి ఆడతాను డైరెక్ట్ గా చెప్పేసాడు క్లారిటీగా. పానీలే శోభ అని చెప్పి నేను ఆర్గ్యుమెంట్ చేయలేదని వద్దులే. ఇప్పుడు మళ్ళీ గొడవలు ఎందుకు? ఇప్పుడు మళ్ళీ నేనే నేను చేశానంటే రెండోసారి చెప్పి మూడోసారి చెప్పి మళ్ళీ గొడవలు అయితే కంటిన్యూ చేసుకుంటారు. పిలుస్తున్నారు పైకి, ఓకే ఈవెంట్ కి పిలుస్తారు, వచ్చినా కంటిన్యూ చేద్దాం. మా అసిస్టెంట్ కి వాడు తీసుకుంటూ పోతాం, మనం వాక్ చేసుకుంటూ వెళ్దాము. ఈ మధ్య మధ్యలో కొంచెం మనం ఆల్రెడీ ఈవెంట్ లో ఉన్నాం కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్ లో మీకు మాట్లాడి చూపిస్తాం అన్నమాట. సో మీరు కూడా మమ్మల్ని ఫాలో లోపల ఉన్న ఫ్యాన్సే, బయట ఉన్న ఫ్యాన్సే, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్సే. సో నేను కూడా పెద్ద ఫ్యాన్ అన్నమాట. వీడియో ఉందా? సో ఫైనల్లీ ఈవెంట్ అయిపోయిందన్నమాట. ఈ అమర్ తో కూర్చొని మాట్లాడదామంటే అసలు లోపల నుంచి బయటికి వచ్చే లోపు ఎంత టైం పట్టింది. తేజ అడుగురా ఏంటి ఆడియన్స్ బ్రో? నాకు ఒకే ఒక క్వశ్చన్. బేసిక్ గా హౌస్ లో ఒక బెస్ట్ మెమరీ విత్ శోభా శెట్టి, దాన్ని క్యాప్టెన్ చేయడం రా. అదే ఉంటది. సరే నీకే ఇంకోటి ఉందరు బీబీ కాలేజ్. అవునరా, నాకైతే బీబీ కాలేజ్ ఎస్పెషల్లీ ఆ సాంగ్ అయితే నిజంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సింగింగ్ ఇస్తారనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు అమర్ తోటి మనం ఏదైతే పాట పాడామో, కానీ అప్పుడు తేజ నువ్వు లేవురా. అది మనకు హ్యాపీగా ప్లస్ అయింది మనకు. నేను లేకపోవడం అంతే కదా, లేకపోతే నీతో ఉండేది. సరే ఇది శోభాతో ఇది జరగకుంటే బాగుండేదిరా అనిపించింది ఏంటి? ప్రతిదినా? ఏది ప్రతిదీ కాదు, వండర్ ఉమెన్. చాలా సిల్లీగా అన్నాను, చాలా క్యాజువల్ గా అన్నాను, కానీ అది వాడు కొంచెం ఎక్కువ తీసుకున్నాడు. కానీ వాడు అరిచాడు, నన్ను తిట్టాడు, నేను వాడిని అరవలేదు, తిట్టలేదు. కాబట్టి అన్ని మన మీద అరే నేను రతిక విషయంలో నీది అన్నప్పుడు కూడా అది నార్మల్ చెప్పింది, నేను అరిచానంట. ఇప్పుడు నువ్వు కూడా అది నార్మల్ చెప్పింది, నువ్వు అరిచావు. మనల్ని ఆ వరిసి కనపడదు, మనమే అరిసామనుకున్నది. సరే బయటకు వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో చూసావు, ఎస్పెషల్లీ నాది నీది ఫ్రెండ్షిప్ బాండింగ్ అని విన్నావు కదా బయట. నీకు ఏది చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది? బికాస్ మనము లోపల ఒకటి అనుకొని చేసాం రా, బయట ఇంకొకలా పోర్ట్రే అయింది. సో ఓకే, నెగిటివ్ అని పక్కన పెట్టేసి మళ్ళీ పాజిటివ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాము. సో నీకు ఏది చాలా బాగా అనిపించింది అంటే వీళ్ళు పోర్ట్రే చేసిన దాంట్లో, నా గురించి నీ గురించి? ఫస్ట్ నీకు నేను జెన్యున్ గా చెప్తున్నాను కదా, గోవా ఎయిర్పోర్ట్ లో జనరల్ పబ్లిక్ ఆడియన్స్ వచ్చి నాతో మాట్లాడడం తెలుసా, మీకు ఒక జెన్యున్ పర్సన్ లోపల సపోర్ట్ చేసిండేది ఏ మినిమం ఒక బ్యాక్ లో ఒక్క మాట కూడా అనకుండా అంటే శోభ అనే పేరు నాతో చెప్పిండేది. వెనకాల నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీళ్ళలాగా సోఫాల్లో కూర్చొని జోకులు వేయకుండా చెప్పిందంటే శోభారా. వచ్చింది అంటే బయటకు వచ్చాక నేను కొన్ని చూసాను కదా, అందుకని చెప్పి చూడకుండా లోపలే చెప్పాం కదా, రాలేదు కదా చేయమంటావు దానికి. సరే ఓకే డన్ బ్రో. ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఎవరితో? నీతోనా? నాది నా దగ్గర అడుక్కుంటాలే. సరే ఎంటైర్ బీబీ నీకు పర్సనల్ గా, ఎంటైర్ శోభాతో అని కాదు, నీకు పర్సనల్ గా. నేను శోభాతో ఆల్రెడీ చెప్పాను. అలాంటివి చెప్పాలి అంటే ఒకటి, నువ్వు కేక్ తినొద్దనగా నేను కేక్ తిని నాకు వెళ్ళాను కేక్ రావడము. సో క్యాప్టెనే అవ్వలేను అనుకున్న టైంలో నన్ను సార్ సడన్ గా నన్ను క్యాప్టెన్ ని చేయడము. సో ఇవి అసలు ఊహించలేదు. ఇంకొకటి వచ్చిండే,
ఆ బిగ్ బాస్ అమర్ చెప్పిందే చేయాలి అని చెప్పి నాకు టాస్క్ పెట్టాడు. ఆ. ఆడుకున్నాను రా, నిజంగా ఒక్కొక్కరిని. నువ్వు అనుకున్నావు కదా, అప్పుడు పెద్ద లేవులే ఏం గానీ, ఆ, ఆడుకున్నాడు బాగా. ఆ, అదే బాగా అనుకున్నా మనవాడికి మంచి టాస్క్ ఇచ్చారు, బాగా చేస్తాడు అనుకున్నా, పెద్ద ఏం వర్కౌట్ చేయలేదు, అబ్బో. ఏం వర్కౌట్ చేయలేదు. అబ్బో. అక్కడ ఎవరు వినట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ వాడు ఆల్రెడీ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి. డిఫెండింగ్ చేస్తుంది ఏంటిది ఇక్కడ? మరి మామూలే. డిఫెండింగ్ అనేసి కాదబ్బా, ఇట్స్ నిజంగానే. అవును. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే, మనం ఫినాలేలో కూర్చున్నప్పుడు కూడా చాలా 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 ఎక్స్పెక్ట్ చేసాము. మా అమర్ ఎక్కడో ఒక చోట ట్రోఫీ కొట్టేస్తాడు అనేసి. నిజంగానే అసలు ఫినాలే ఇప్పుడు గుర్తొచ్చింది, రెండు చేతులు ఇట్లా ఉన్నాయి, ఆ, నీ చెయ్యి పైకి లేగలేదు. ఉమ్. ఆ నిమిషంలో, ఆ క్షణంలో వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? వద్దు అనుకోని డోర్ తీస్తేనే బయటకు వస్తాను నించున్నాను, నాకు ఇంకేం ఫీలింగ్ ఉంటది రా. yes, రవితేజ సార్ వచ్చినప్పుడు అప్పుడే బయటకు వస్తాను, నాకు ఇంక అక్కడేం ఫీల్ ఉంటది. అంటే అప్పుడే ఫిక్స్ అయిపోయాను, రవితేజ గారితో మూవీ వచ్చింది చాలు నీకు. దేనికి వచ్చాను అది నేను సార్థకం అయింది, అంతే. చాలు. కానీ అక్కడ దాకా తీసుకొచ్చారు 2 వరకు, Yes. ఇంకా హ్యాపీ కదా, దాంట్లో సంతోషమే రా, హ్యాపీగా ఇక ఆ టైంలో నీకు అంతా ఆ ఇదిలోనే ఉంది. కంప్లీట్. నేను అది చూశాను, అంటే రవితేజ గారు ఉన్నప్పుడు, ఐ మీన్ నువ్వు వచ్చేస్తున్నప్పుడు బయటికి మేము కూడా ఇది కూడా అంటుంది, చెప్తాడు వాడు ఉండడు. నేను చెప్పేసాను, నేను అక్షర్ కి కూడా అదే చెప్తున్నాను సార్, మీరు ఎప్పుడైతే రవి సార్ పేరు చెప్తారో శోభ నువ్వు చెప్పమన్నారు కదా, అసలు ట్రోఫీ గిఫీ ఏం చూడదు సార్, వచ్చేస్తాడు వాడు. నాకైతే భయం వేస్తుంది రా లిటరలీ, సార్ లోపలికి వెళ్ళకపోతే చాలు, రవి సార్ వెళ్ళకపోతే చాలు, వచ్చేస్తాడు కంపల్సరీ వచ్చేసాను నేనైతే. నేను మామూలుగానే వచ్చేసా, డోర్ తీసేస్తే వెంటనే వచ్చేద్దాం బయటకి, ఇంకేముంటుందిరా. నెక్స్ట్ మళ్ళీ రవి గారిని ఇప్పుడు కలవబోతున్నాను, ఏమో వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది అవకాశం అని. అవకాశం ఏ మూవీ చేస్తున్నాడు రా రవి సార్ తోటి అదే పాపా, అందుకే లోనే కలుస్తాడు. ఆ, సో ఇది రావాలి. అండ్ నెక్స్ట్ బ్రో క్లోజ్ చేసే ముందు ఇంకొక క్వశ్చన్, ఉమ్, నాకు పర్సనల్ గా, నీకు ఎంటైర్ బీబీలో ఉమ్, నీ బెస్ట్ మూమెంట్స్ అన్నీ కొన్ని చెప్పావు. ఉమ్. అరే ఇది ఏదన్నా టాస్క్ కానీ ఏదన్నా ఇది కానీ, ఈ టాస్క్ ఇలా జరగకుండా లేకపోతే ఈ సిచ్యువేషన్ లో ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేది అన్న మూమెంట్ నీకు పర్సనల్ గా? అసలు నాకు జుట్టు తీసే టాపిక్ రాకపోయింటే బాగుండేమంటే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ బొచ్చులో దరిద్రం నాకు. నా బొచ్చు నుంచి స్టార్ట్ ఇది అయింది అయ్యా, కరెక్ట్, ఇది ఒప్పుకోవాల్సింది. అప్పటి నుంచి నువ్వు కాస్త డౌన్ అయిపోయావు. కంప్లీట్ డౌన్ అయ్యాను. అర్థమైంది, చూసాం కాబట్టి చెబుతున్నాము. సరే నాకు ఎక్కువ నేను క్వశ్చన్, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెబుతున్నా. నువ్వు ఆడిన టాస్క్ లో బెస్ట్ టాస్క్ ఏంటారు నువ్వు, ఫ్లో టు సింగ్ కాకుండా? ఏయ్, దాని గురించి మాత్రం నువ్వు మాట్లాడొద్దురా, పోయి ఎవరితోటి. Of course వాడికి ఒకటయ్యా, ప్రపంచానికి తెలియని సత్యం ఒకటి చెబుతానయ్యా, దీనికి కూడా తెలుసయ్యా. చివరికి మేము ఇద్దరే మిగిలాము, నీకు తెలుసు లేదు నాకు గుర్తులేదు. చివరికి మేము ఇద్దరు మిగిలితే, నువ్వు నామినేషన్స్ లేవు, నువ్వు తప్పెట్టాయి అన్నాడు. ఉరి నువ్వు నేను ఆడేది అంటే ఏం కాదు, నువ్వు తప్పెట్టాయి అన్నాడమ్మా. అయ్యా దేవుడా. బట్ నిజంగానే అమర్ లో ది బెస్ట్ టాస్క్ అంటే నన్ను కెప్టెన్ చేయడం. ఉండు, వాడు చదువుతాడు, నువ్వు వాడు చదువుతాడు. అది నీ బెస్ట్ టాస్క్ ఓకే, తీసే కెప్టెన్ తీసే. నేను ఇది బాగా ఆడాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ టాస్క్. 13 వారంలో నేను ఆడిన 12 గేముల్లో 12 గేములు ఆడాను రా, గట్టిగా ఆడాను. సరే అది రాసేటప్పుడు ఇట్లా చూసాను కదా, ఒక పక్కన తీస్తే టిక్ దట్ అన్నాను, కానీ మనం లాస్ట్ లో స్నేక్ అయితే జస్ట్ మిస్ రా, 3 సెకండ్లలో పడిపోయింది బాల్. 2 సెకండ్లు. నువ్వు అక్కడ చిన్న మిస్టేక్ చేయడము నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయింది, కానీ కొన్ని మనం మాట్లాడుకోలేము. ఏమో సార్ నాకు తెలియదు, ఇవన్నీ నాకెందుకులే కానీ. అది అన్నమాట 100% పక్కా. సో లోపల నేను అమర్తో ఎలాంటి ఒక మంచి బాండింగ్, ఒక మంచి ఫ్రెండ్షిప్ తో ఉన్నాను, బయట కూడా అంతే. నేను అమర్ తోటి అలాగే ఉంటాను 100%. ఆ ఫ్రెండ్షిప్ అనేది నేను ఉన్నంత వరకు వాడితో అట్లానే ఉంటది. సో అమర్ కూడా అలాగే ఉంటాడు. సో ప్లీజ్ లోపల మా ఇద్దరికి ఎంత సపోర్ట్ చేశారో బయట కూడా అంతే సపోర్ట్ చేయండి. అండ్ మాతో పాటు అప్పుడప్పుడు తేజకి కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరూ అడిగారు కాబట్టి మీకోసం అమర్ చాలా బిజీగా ఉన్నా కూడా సో కూర్చోబెట్టి ఇలాంటి ఒక వీడియోని తీసాము. 100% అమర్ ఛానల్ లో కూడా మళ్ళీ ఇంకొక సూపర్ వీడియో అయితే మేము చేస్తాము, అది కూడా మీరు అదే ఓ పెద్ద ఛానల్ కాదమ్మా, మా శోభ ఛానల్ బాగా గట్టిగా సపోర్ట్ చేయండి, తేజు చేయండి, తేజ చేయండి. నాదేదో తేజు ఛానల్ లో అయితే త్వరలో పెడతాము. తేజ గారికి ఇవ్వాలా వద్దని ఆలోచిస్తున్నాను, కానీ ఈ ముఖం చూసిన తర్వాత ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి తొందరలో తేజ కూడా ఇస్తారంట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఇంకా మంచి వీడియోస్ అని మేము చేస్తూనే ఉంటాం. లైక్, షేర్, కామెంట్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలా వచ్చేస్తాయి అప్డేట్స్. గంటకు కొడతానే ఉన్నా గంట. బాయ్. రాజా ది గ్రేట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన అమర్ గారి ఛానల్. అది మార్చినాను, అది వద్దని చెప్పి నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఫస్ట్ పెట్టుకున్న ఛానల్ నేనే, దాన్ని మార్చి రాజా ది గ్రేట్ అని పెట్టాను. ఇష్టం ఉన్న సబ్స్క్రైబ్ చేసేయండి, ఏం పర్లేదు. యూట్యూబ్ ఛానల్ డెఫినెట్లీ ఇంకా మంచి వీడియోస్ అన్ని చేస్తూ కావాలంటే మీ దాంట్లో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి మొత్తం సబ్స్క్రైబ్ చేయండి.
వెళ్ళిపోయింది. నీకు దండం 3 ఏళ్ళ కష్టమే. 3 ఏళ్ళ కష్టమే. చేసేయండి. లవ్ యూ ఆల్. మమ్మల్ని ఇలానే బ్లెస్ చేయండి, ఇలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. బాయ్ బాయ్. లవ్ యూ.